హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. హ్యాపీ దివాళీ అందరికీ, దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే చిన్నగా ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ దీపావళి ఫెస్టివల్ అయితే మొదలైపోయింది కాబట్టి ఇక్కడ పిల్లల మమ్మీ క్రాకర్స్ కాలుస్తాం మమ్మీ అంటే, ఇంకా వాళ్ళ డాడీ పిల్లలు మేము వెళ్ళేసి పిల్లలు క్రాకర్స్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నైట్ మంచిగా దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. చూడండి, పిల్లలు మంచిగా ఆ బాణాలు అయితే విడుస్తున్నారు ఫ్రెండ్స్. సురుసురు బాణాలు అంటాం కదా, అవి మంచిగా క్యాండిల్స్ లాగా ఉంటాయి. సో వాటిని అయితే పిల్లలు మేమైతే ఇక్కడ కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా పాప అయితే భయపడుతుంది, మరి చాలా ఇష్టపడుతుంది. క్రాకర్స్ కావాలి అంటుంది, కానీ తెచ్చినప్పుడేమో మళ్ళీ కాల్చడానికైతే భయపడుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం బాగా అరిచినామన్నమాట. భయపడేదానివి ఇంకా ఎందుకు నువ్వు కొనిచ్చుకుంటావు అనేసి ఇంకప్పుడు తర్వాత వచ్చేసి ఒక 2 అట్లా కాల్చింది ఫ్రెండ్స్, అంతే. ఇంకా మా బాబు అయితే అక్కడ కాలుస్తున్నాడు. మీ ఇంట్లో కూడా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నాకు కామెంట్ చేయాలి అనుకుంటే, నాతో మాట్లాడాలి అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మా పాప అయితే మంచిగా వెలిగిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అవి బాగా అగరబత్తీలు చాలా పెద్దవి బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా డిస్టెన్స్లో నుంచే వెలిగించవచ్చు అనమాట. పిల్లలకి అవి పడకుండా చేతుల పైన నిప్పు రవ్వలు అలాంటివి పడకుండా చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. అక్కడ చేతుల అగరబత్తి చూడండి చాలా పెద్దదనమాట. అవి ఈచ్ 10 రూపీస్ అనేసి ఇక్కడ దొరికాయి అనమాట. సో అవి తీసుకున్నాము. ఇంకా పిల్లలు మేమైతే మంచిగా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను కూడా అయితే వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను, మా బాబు, మా పాప, మా ఆయన అయితే బయటికి వెళ్ళినాడు ఫ్రెండ్స్. ఇంకా అందుకనేసి మేమే ఇంకా కాల్చేద్దాం, మళ్ళీ రేపు ఒక రోజు కాల్చొచ్చులే అనేసి కొన్ని కాల్చినాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి, చాలా నాకు ఇవే ఇష్టం ఫ్రెండ్స్. ఇవి కానీ ఇంతకుముందు తిప్పినవి కానీ అంతే ఫ్రెండ్స్. ఇంకా ఆ సౌండ్లు అవన్నీ అయితే ఇష్టం పడను, కానీ ఇవి చాలా అందంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్, అస్సలు ఇంటి ముందు అయితే కాలుస్తూ ఉంటే. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే మేమైతే దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే చిన్నగా పిండి వంట కూడా తయారు చేసినాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా మంచిగా అయితే కర్జికాయలు అయితే చేద్దామనేసి అయితే ఇక్కడ ప్రిపరేషన్ కూర్చున్నాను ఫ్రెండ్స్. కర్జికాయలు అనమాట. పప్పులు తీసుకున్నాను. తర్వాత అందులోకి ఎర్ర చక్కెర, అలాగే బ్రౌన్ చక్కెర కూడా ఫ్రెండ్స్. మార్కెట్లో దొరుకుతుంది ఎర్ర చక్కెర, బ్రౌన్ చక్కెర 2 మిక్స్ చేశాను ఈసారి అయితే. తర్వాత మైదా పిండి. చూడండి, అక్కడ పప్పులు అయితే నేను మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 కేజీ తీసుకుందాం అనేసి. కేజీ పప్పుల్లోకి కేజీ ఎర్ర చక్కెర, బ్రౌన్ చక్కెరని అయితే మిక్స్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా వాటిని శుభ్రంగా చూసేసుకున్నాను. తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ పప్పులు. అందులోకి యాలకులు కూడా చూపిస్తున్నాను అనమాట. మంచి ఫ్లేవర్, కజ్జికాయలు తినేటప్పుడు మంచిగా ఫ్లేవర్ వచ్చేయడానికైతే యాలకులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ చక్కెర, మైదా పిండి ఫ్రెండ్స్, ఇవన్నీ కావాలన్నమాట పప్పులు కజ్జికాయలు చేసుకోవడానికి. ఇంకా అక్కడ చూడండి, నేనైతే మంచిగా అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ ఎర్ర చక్కెర, పప్పులు కొన్ని మిక్సీకి వేస్తూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పొడిగా. చూడండి, అప్పుడంతా అంత వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం ఆ డేక్షాకి అంతవరకు వచ్చింది. అక్కడ షుగర్ అది తీపి సరిపోయిందో లేదు చూడండి, అది బ్రౌన్ చక్కెర అనమాట. బ్రౌను ఎర్రది 2 కలిపినాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి. అస్సలు కజ్జికాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దీపావళి కోసం అనేసి సెలబ్రేషన్స్, ఇంకా మంచిగా పిండి వంటలు అనేసి కజ్జికాయలు అయితే ప్రిపరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లల కోసం, మా కోసం అనేసి. పిల్లలు బాగా తింటారు ఫ్రెండ్స్, రోజు స్నాక్స్ లాగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే. ఇక్కడ చూడండి ఇంత పొడైంది ఫ్రెండ్స్. ఇంకా నిదానంగా కొన్ని తిక్కుకోవడం, అలా పెట్టుకోవడం అయిన వెంటనే మరి ఎక్కువ ఆరిపోతే బాగుండదనేసి ఇంకా స్టవ్ పైన అయితే ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ కాలుస్తున్నాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి నేనే షూట్ చేసుకుంటూ వీడియోని. చూడండి, ఇక్కడ కజ్జికాయలు అయితే మంచిగా అయితే వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. తీసి వేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. సో ఏదైనా కూడా మనం తినడానికి మంచిగా అనుకుంటే చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు బ్యాక్ పెయిన్ కూడా చాలా వచ్చిందనమాట కూర్చొని తిక్కుకునేసరికి. చూడండి, ఇక్కడ ఒక్కొక్కటిగా అయితే కజ్జికాయలు ఆయిల్లో అయితే వదులుతున్నాను ఫ్రెండ్స్ నిదానంగా. మళ్ళీ మనం తొందరపడి ఫాస్ట్గా వదిలేసామనుకోండి, ఆయిల్ చిట్లిందనుకోండి, ఇంకా మన చేతులు కాలిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి స్లోగా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ కాకుండా మంట కూడా చిన్నగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మంచిగా సర్వ్ చేసి ఒక ప్లేట్లో కజ్జికాయలు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మరి ఇంకా కొన్ని మిగిలినవి మళ్ళీ కాలుస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్. ఇంకా అక్కడ తయారు చేసుకోవడము, పెట్టుకోవడము ఒక 20-30 అలా చేసుకుంటాను ఫ్రెండ్స్.
తర్వాత మళ్ళీ అవన్నీ ఇంకా కొన్ని కొన్ని తీసుకొని వచ్చుకొని అవన్నీ కాల్చి మళ్ళీ పెట్టడం ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత వెళ్ళి మళ్ళీ చిన్నగా కూర్చొని రేకులు తిక్కుకొని మళ్ళీ చేసుకోవడము, మళ్ళీ అక్కడ ఒక 30 అయిన తర్వాత అట్లా ఇట్లా బాగా మంచిగా అయితే ప్రిపరేషన్ అయితే దీపావళికి కజ్జికాయలు అయితే చేశాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో పిండి వంటలు ఏం చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, ఎలా హ్యాపీగా గడిపారనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కజ్జికాయలు అయితే ఇంకా అంతా అయిపోయినాయి ఫ్రెండ్స్ చేసేది. తర్వాత మళ్ళీ క్లీనప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎన్ని అంట్లు పడినాయి ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ కడిగేసుకొని సింక్ శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ పైన ఆయిల్ అంతా చిట్లంటే జిడ్డు మార్కులు అంతా కడిగేసుకొని తర్వాత చూడండి ఎంత నీట్గా చేసుకున్నానో. మధ్యాహ్నం 1 o'clock కూర్చుంటే సాయంత్రం 4:35కి అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం. చూడండి ఇక్కడైతే కజ్జికాయలు కూడా చూపిస్తున్నాను అనమాట. ఈ పైన దాంట్లో సగం అయినాయి ఫ్రెండ్స్, కింద అయితే ఒక డబ్బా ఫుల్ అయిపోయినాయి. ఆ డబ్బా నిండి తర్వాత ఇవి అయినాయి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇక్కడైతే దీపావళికి మా ఇంట్లో అయితే మంచిగా పప్పులు కజ్జికాయలు ఫ్రెండ్స్. అందులోకి ఫ్రెండ్స్ మంచిగా కటిక్ కొబ్బరి అనేసి బ్లాక్గా చిప్పలు రౌండ్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఆ కొబ్బరి పొడి కూడా కలిపినాను ఫ్రెండ్స్, బాగా తురుముకొని అది కూడా పప్పుల్లోకి అయితే కలిపినాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కొబ్బరి కలుపుకుంటే. సో కొబ్బరి కూడా అనమాట, ఎందుకంటే ఉత్తు పొడి అనుకో పొడి పొడిగా వస్తుంది అనమాట. ఈ కొబ్బరి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కొబ్బరిలోనే మంచిగా ఆయిల్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్కి పప్పుల పొడి అనేది అతుక్కొని మంచిగా ఉంటుంది అనమాట, గట్టిగా లోపల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి కజ్జికాయలు అయితే. పిల్లలు మా ఆయన అందరు బాగా మెచ్చుకున్నారు, బాగా తిన్నారు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయనేసి. చూడండి ఓవరాల్గా అయితే నా కిచెన్ లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అదే చెప్తున్నాను, అంత పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నాను, అక్కడ కజ్జికాయలు కూడా అయితే అందులో పెట్టేసుకున్నాను అని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. దీపావళికి ఏదైనా కూడా కష్టపడితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇంకా 5:30 అయింది కాబట్టి మంచిగా వేడిగా కాఫీ అయితే ఫిల్టర్ కాఫీ తయారు చేసుకొని బ్రూ కాఫీ అయితే తాగదామనేసి అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా కాఫీ అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బ్రౌన్ షుగర్ అని చెప్పాను కదా, షుగర్ కూడా బ్రౌన్ది తెచ్చాడు మా ఆయన. సో ఇంకా అదే వాడుతున్నాను ఫ్రెండ్స్, ఇంకా వైట్ షుగర్ కాకుండా ఇక్కడ చూడండి బ్రౌన్ షుగర్ అనమాట, అదే చూపిస్తున్నాను. చూడండి బ్రౌన్ షుగర్ అనేసి ఈ బ్రౌన్ షుగరే ఇంకా వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా హెల్త్కి మంచిది అనేసి ఆర్గానిక్ది అనేసి అయితే మా ఆయన ఇంకా మోర్ షాప్లో నుంచి తీసుకొని వచ్చినాడు ఫ్రెండ్స్. నాకు ఇలాంటివి తెలియదు కానీ మా ఆయనకు మాత్రం హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకుంటాడు ఫ్రెండ్స్, మంచిగా తెస్తాడనమాట ఇలాంటివి. సో ఆయన ఏం తెస్తే ఇంకా వాడడం నా డ్యూటీ అనమాట. చూడండి ఇక్కడైతే కాఫీ అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఒక కాఫీ తాగినామనుకో ఆ అలసట అంతా ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి పడిన కష్టం అంతా పోతుంది ఫ్రెండ్స్. ఇంకా తప్పని పనులు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. మంచిగా రుచిగా తినాలంటే కష్టపడాలి. మనకి అలసిపోయి ఉన్నామంటే కాఫీ తాగాలంటే నిదానంగా కానీ కాఫీ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నాకు బ్రూ కాఫీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అస్సలు టీ కన్నా నేను కాఫీనే లైక్ చేస్తాను, చిక్కగా అనమాట, ఏం వాటర్ వేయకుండా అందులోకి మంచిగా అయితే తయారు చేసుకొని ఒక్క కప్పు కాఫీ తాగినాను అనుకోండి చాలా బాగుంటుంది. ఇక్కడ మా పిల్లలు కూడా స్నాక్స్గా బిస్కెట్ తింటాం మమ్మీ, గుడ్డే బిస్కెట్ ఉన్నాయి, గుడ్డే బిస్కెట్స్ మంచి కాఫీలో అద్దుకొని తింటాం మమ్మీ అంటే మా బాబు పాపకు కూడా కొద్దిగా వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను కూడా వేసుకుంటున్నాను అనమాట. చూడండి కాఫీ అయితే వేడిగా బ్రూ కాఫీ రెడీ. ఇంక ఇప్పుడైతే తాగాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. చూడండి కాఫీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. రండి హాల్లో కూర్చొని కాఫీ బిస్కెట్స్ తిందామనేసి ఇంక పిల్లలకి ఇద్దరికి చెప్పాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే వచ్చి కూర్చుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మంచిగా అయితే కాఫీ బిస్కెట్ స్నాక్స్ తినేస్తే ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముగ్గురికి కాఫీ బిస్కెట్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.